వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము కాజీపేట రైల్వే జంక్షన్కు 3 కిలోమీటర్ల దూరంలో కొమటెపల్లి గ్రామంలో ఇప్పుడు చూపిస్తున్న విధంగా ట్రాక్ అండర్ టన్నెల్ ఒక నిర్మాణం అనేది ఈ కాజీపేట రైల్వే జంక్షన్కు ఒక అద్భుతమైనటువంటి వరంలాగా మారింది. ఎందుకంటే ఈ కొమటిపల్లి గ్రామంలో కాజీపేటకు జంక్షన్కు 3 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ అండర్ టన్నెల్ నిర్మాణం చేయడం ద్వారా నాగ్పూర్ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్కు ట్రైన్స్ రావడానికి క్రాసింగ్ సమస్య అనేది పరిష్కారం చేయడం జరిగింది. రైల్వే శాఖలో నిర్మించినటువంటి ఈ టన్నెలు 36 కోట్ల రూపాయల ఖర్చుతో 250 మీటర్ల పొడుగుతో ఈ టన్నెల్ను రైల్వే శాఖ వారు నిర్మించారు. ఇక్కడనే కొమటిపల్లిలో నిర్మించడానికి గల కారణము కాజీపేట జంక్షన్లో స్థలము లేని కారణంగా కాజీపేట జంక్షన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఈ కొమటిపల్లి గ్రామంలో ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ను నిర్మాణం చేయడం జరిగింది. ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ భారతదేశంలోనే మొదటి రైల్ అండర్ టన్నెల్. భారతదేశంలో ఎన్నో రైల్వే టన్నెల్స్ ఉన్నాయి, కానీ ఈ కొమటిపల్లిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రత్యేకత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి టన్నెల్ కూడా కొండల లోపల నుంచి లేదా పర్వతాల లోపల నుంచి తొలచి సొరంగ మార్గం ద్వారా రైల్వే ట్రాక్ను వేయడం జరుగుతుంది. కానీ ఈ టన్నెల్ కొమటిపల్లిలో నిర్మించినటువంటి ఈ టన్నెలు కొండలు పర్వతాల నుంచి తొలచి తవ్విన నిర్మాణం చేసినటువంటి టన్నెల్ కాదు. ఇది భూమి లోపల నుంచి భూమి తవ్వి ఒక రైల్వే ట్రాక్ కింది నుంచి సొరంగం తవ్వి మరొక రైల్వే ట్రాక్ వేయడం జరిగింది. అందుకే ఈ ట్రాక్ అండర్ టన్నెల్ నిర్మాణము భారతదేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణము. ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణము కొమటిపల్లిలో నిర్మించిన ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణము నాగ్పూర్ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ వైపుకు వచ్చే ట్రైన్స్ క్రాసింగ్ సమస్య లేకుండా కాజీపేట రైల్వే జంక్షన్కు రావడానికి ఒక సపరేటు ట్రాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ట్రాకు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఈ కాజీపేట రైల్వే జంక్షన్కు వచ్చే ట్రాక్ పైన వచ్చే ట్రైన్స్ క్రాసింగ్ సమస్య అనేది తొలగిపోవడం జరిగింది. ఈ ట్రాకు అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణము పూర్తి కానంత వరకు కాజీపేట వైపుకు వచ్చే నాగ్పూర్ నుంచి కాజీపేట వైపుకు వచ్చే ట్రైన్స్ గంటల సమయం పాటు వడ్డెపల్లి చెరువు పైన నిర్మించిన ట్రాక్ పైన గంటల పాటు ఎదురు చూడవలసి వచ్చేది. ఎప్పుడైతే ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ కిందటి సంవత్సరం 2023 సంవత్సరంలో ఈ రైల్ అండర్ టన్నెల్ నిర్మాణము కొమటిపల్లిలో ప్రారంభించినప్పటి నుంచి ఎలాంటి ట్రైన్ను కూడా వడ్డపల్లి చెరువు పైన ఆగడం లేదు. అలాగే కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్, కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నిర్మించినటువంటి టౌన్ రైల్వే స్టేషన్ కింద కూడా ట్రైన్స్ ఆగే పరిస్థితి లేకుండా పోయింది. నాగ్పూర్ వైపుకు వెళ్ళే ట్రైన్స్, విజయవాడ నుంచి నాగ్పూర్ వైపుకు వెళ్ళే ట్రైన్స్ క్రాసింగ్ సమస్య కారణంగా కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గంటల సమయం పాటు ఆగాల్సి వచ్చేది. అలాగే కాజీపేట రైల్వే జంక్షన్కు నాగ్పూర్ నుంచి వచ్చే ట్రైన్స్ క్రాసింగ్ సమస్య కారణంగా వడ్డెపల్లి చెరువు కట్టపైన గంటల పాటు ఎదురు చూడవలసి వచ్చేది. ఎప్పుడైతే కిందటి సంవత్సరము 2023 సంవత్సరంలో నిర్మించినటువంటి ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి కావడం వలన ఇప్పుడు చూపిస్తున్నటువంటి సూపర్ ఫాస్ట్ ట్రైను కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి నేరుగా నాగ్పూర్ వైపుగా వెళ్తుంది. అంటే కాజీపేట జంక్షన్ నుంచి నేరుగా వెళ్ళే ట్రైను ఎలాంటి క్రాసింగ్ సమస్య లేకుండా నాగ్పూర్ వైపుగా వెళ్తుంది. అలాగే నాగ్పూర్ వైపు నుంచి వచ్చే ట్రైన్స్ నేరుగా ఈ కొమటిపల్లి అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి నేరుగా కాజీపేట రైల్వే జంక్షన్ వైపుకు వెళ్తుంది. అలాగే విజయవాడ నుంచి నాగ్పూర్ వైపు వెళ్ళే ట్రైన్స్ ఈ కుడివైపున ఉన్నటువంటి ట్రాకు, మనకు కనిపిస్తున్నటువంటి కుడి చేతి వైపుగా కనిపిస్తున్నటువంటి ఈ ట్రాకు పైన ఉన్న కుడి చేతి వైపు ఉన్న ట్రాక్ నుంచి నేరుగా నాగ్పూర్ వైపు వెళ్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి